నేను అడుగుతాను, అది ధరకు అడుగు ఖచ్చితంగా తప్పకుండా. ఏం మర్చిపోయినాం ఇంకా? as per the KCR's GO 121 GO 123 సబ్జెక్ట్ మిస్టేక్ 123 ప్రకారం ఒక్క శాతం ఉంటే థర్డ్ ట్రైస్ అన్నమాట. అంటే 3 టైమ్స్ రెడ్డి 3 ఎత్తులు కట్టియాలి, గవర్నమెంట్ కట్టియాలి. ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో 3 ఎత్తుల కట్టియాలి. కానీ ఇప్పుడు 3 ఎత్తుల కాదు, హాఫ్ కాదు, బైక్ కూడా రాదు. 2,10,000 బైక్ వస్తుందా? సైకిల్ మోటార్ వస్తుందా? రాదు. అది అడుగుదాం. 2 లక్షలు ఒప్పుకునేది లేదు. 2 లక్షలు ఒప్పుకోవద్దు అన్న దాన్ని. ఎవరు ఒక్కరు ఒప్పుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోకుండా 2 లక్షలు వేస్ట్. అవును అవును అవును. సో ఇంకొక లాస్ట్ ముచ్చట నేను చెప్పి ఇంకో 2 ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళాలి. నేను ఏదైతే ఇండ్లు పోయినాయి, యాడి జర తమ్ ఇండ్లు ఏవైతే పోయినాయో ఆ ఇండ్లకు సంబంధించి సరిగ్గా రాలేదు, ఎస్టిమేషన్ వేయలేదు అంటున్నారు కదా. దానికోసం మాత్రం మళ్ళీ ఒకసారి ఎస్టిమేషన్ వేయాల్సిందే అని అడుగుదాము. 20 ఏళ్ల కింద వేసిన ఎస్టిమేషన్ ఇప్పుడు నడవదు అన్నది మాత్రం వెళ్ళలే 100%. అది మళ్ళీ రివైజ్ చేయమని అడగాల్సిందే. దానికి సంబంధించి మనం దశల వారీగా పోదాం. ఫస్ట్ మంత్రి గారిని అడుగుదాం, తర్వాత సీఎం గారిని అడుగుదాం, మర్యాదగా అడుగుదాం, వినకపోతే గట్టిగా అడుగుదాం. కానీ ముందైతే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ నేను మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. సీఎం మీది మాట్లాడతాను, ఇదే మాట్లాడతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సేవాలాల్. థ్యాంక్ యూ. కలుస్తా అన్న. బాయ్. నిరంజన్ అన్న. మీ పేరు? బిట్టుకి చీర. థ్యాంక్ యూ బిడ్డ. నీ పేరేంటి? గోపాల్. కపిల్. థ్యాంక్ యూ నిరంజన్. మీ పేరు? అన్న నక్కలగండే మరి మీదే చెప్పింది ఫస్ట్ నుంచి. మరి మీదే మాట్లాడింది. మాట్లాడు, తప్పకుండా మాట్లాడతాను. అవన్నీ రాస్తా మళ్ళీ. మాట్లాడతారా తల్లి? మాట్లాడతారా? రంగరంగ కూడా చూసి వచ్చిపోయిందని అనిపించుకోకూడదు. వచ్చి పని చేసిందంటే బయట మీరు ఇక్కడ కింద పెట్టి ఏం కాదు, వచ్చేస్తుంది, వాయిస్ వచ్చేస్తుంది. ఓకే, జై తెలంగాణ. మనం సైలెంట్ ఉంటే మన వాయిస్ బయటకు వస్తుంది. ఓకే, జై తెలంగాణ. నక్కలగండి ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏదైతే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలైందో దాన్ని ఆధారం చేసుకొని
2009లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు 545 కోట్లతోని ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. మరి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎస్ఎల్బిసిలో ఏదైతే టనల్ బోరింగ్ మెషిన్ ఉంటుందో చాలా నత్తనడకన ఆ పనులు సాగడం, ఇంకొక పక్క తెలంగాణ ఉద్యమం కొనసాగడం, దాంతో కంప్లీట్గా తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాజెక్ట్ పనులు కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు చాలా పెద్ద ఎత్తున చేసేటటువంటి ప్రయత్నం చేసి దాదాపు 7-8 కిలోమీటర్ల టనల్ తవ్వడం జరిగింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలు రావడంతోనే ఆపేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వెంటనే త్వరితగతిన ఆ టనల్ పూర్తి చేయాలనేటటువంటి ఉద్దేశంతో సాంకేతికతను పట్టించుకోకుండా, సాంకేతిక లోపాలు పట్టించుకోకుండా డ్రిల్ చేయడంతో మొన్న భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. అందులో 6 మంది గల్లంతైపోయారు, మొత్తం 8 మంది చనిపోయారు. మరి అటువంటి సందర్భంలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే, ఇవాళ నక్కలగండి దగ్గర దాదాపు 3 తండాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాయి. 4వ తండా ఎప్పుడెప్పుడు పోతుందా అని మోతియా తండా వాళ్ళు భయంలో ఉన్నారు. మరి నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ఎస్ఎల్బిసి టనల్ ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఆ టనల్ పూర్తయి ఈ నక్కలగండి రిజర్వాయర్ ఎప్పుడు వాడతారు? మరి ఈ రిజర్వాయర్ పూర్తి చేసేది ఎప్పుడు? మీ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే ఈ కాంట్రాక్టు. ఇప్పుడు వచ్చినటువంటి చిన్న వరదకే పక్క తండాలోకి జాలు వారుతూ ఉంది మొత్తం. అంటే దీని బేస్మెంట్ బాగలేదు, దీని కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని ఇక్కడ ఉన్నటువంటి తండావాసులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క 2007లో చేసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పటి వరకు కూడా చాలామందికి రాలేదు. ఇంతవరకు ఆ ఇండ్లకు ఆనాడు 70 రూపాయలు గజం చొప్పున కట్టించిండ్రు. అది ఇవాళ వాళ్ళ పిల్లలు పెద్దగా వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితి ఉన్నది. మరి ఆనాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు, దాని గురించి ఊసలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త తండాలను ఖచ్చితంగా మీరు భూమి ఇవ్వాలి, 2 లక్షల రూపాయలకే ఇవ్వాలని అధికారులు వచ్చి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తండావాసులు మొన్న ఏదైతే మునిగిపోయినరో మర్లపాడు తండా వాళ్ళు, ఆ తండా వాళ్ళకి ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక 20 కిలోలు కంట్రోల్ బియ్యం ఇచ్చిపోయినరు. మరి ఎందుకోసం ఇట్లా జరుగుతుంది? ఎందుకు పట్టలేదు? మరి ఇక్కడ రైతులు మీకు కనబడతలేరా? వాళ్ళు ఇంకా కూడా ఆ పొలాలు వారి కంట్రోల్లోనే ఉన్నాయి, వారు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి లోన్ వచ్చే పరిస్థితి లేదు, రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు, ఫ్రీ కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ ఎందుకోసం? ఇన్ని ఏండ్లు ప్రాజెక్టు డీలే చేయడం ప్రభుత్వాల తప్పుల. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, వాళ్ళ తప్పు ఉన్నది. ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు సఫర్ కావాలి? మార్పు తెస్తామని వచ్చినటువంటి మీరు మార్పు తీసుకురండి. ఈ ప్రజలకు రైతు భరోసా ఇవ్వండి. వాళ్ళకి ఈ ప్రాజెక్టు ఫినిష్ అయ్యేంత వరకు మామూలు ప్రజలను ఎట్లా చూసుకుంటారో, వేరే ఊర్లలో ప్రజలను ఎట్లా చూసుకుంటారో వీళ్ళని కూడా అట్లా చూసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం వచ్చి, ఎమ్మెల్యే గారు వచ్చి, ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారు వచ్చి ఇక్కడ ప్రజల యొక్క దయనీయమైన స్థితిని చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.